Hello all, welcome to our YouTube channel. Here our non-spoiler review of Pushpa 2 The Rule, directed by Sukumar, acted by Allu Arjun and Rashmika Mandana. Coming to the technicalities, చాలా బెటర్గా ఉంది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ అల్లు అర్జున్ గురించి వరకు వస్తే కనుక ఈ మూవీలో వన్ మ్యాన్ షో అని చెప్పాలి. టోటల్‌గా ఈ మూవీ మొత్తం మీద అల్లు అర్జున్ మాత్రమే ఒక వన్ మ్యాన్ షోని నడిపినట్టుగా కనిపించింది. అంటే ఈ మూవీ మొత్తం కూడాను 'పుష్ప 1'కి రీచ్ అయిందా అనంటే నా ఉద్దేశంలో రీచ్ అవ్వలేదు భయ్యా. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి కూడాను ఎగ్జాక్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేసాం. కమింగ్ టు ద ట్రైలర్ అండ్ గ్లింప్స్‌లో మనం ఎన్నైతే చూసామో అవన్నీ కూడా పార్ట్ 3కి రిలేటెడ్ అన్నట్టుగా తర్వాత అయ్యింది మూవీ చూసిన తర్వాత. అండ్ కమింగ్ టు ద ట్రైలర్ పార్ట్ 2లో ఉండాల్సిన కొన్ని మేజర్ సీన్స్ అంటే లైక్ 'షెకావత్' నీళ్ళలోంచి బయటికి రావడం అండ్ అల్లు అర్జున్ ట్యాంకర్ మీద నుంచుని ఫైట్ చేసినట్టుగా ఒక విజువల్ కనిపించడం. అండ్ ఆల్సో మనం ఫస్ట్ నుంచి కూడా ఎదురు చూసిన ఆ చైనా వాళ్ళతో డీలింగ్ ఏంటనేది ఇవన్నీ కూడా ట్రైలర్‌లో ఉన్నవి ఏవి కూడాను మన మూవీలో కనిపించలేదు. కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ రష్మిక మందన, షీ డిడ్ ఎ వెరీ వెల్ జాబ్. ఎందుకంటే తను చాలా వరకు కూడా శ్రీవల్లి పాత్రని బాగా ఓన్ చేసుకుంది. పార్ట్ 1తో కంపేర్ చేసుకుంటే గనుక పార్ట్ 2లో ఇంకా బెటర్‌గా ఉంది. కమింగ్ టు ద మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం పార్ట్ 1లో ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో 'ఫహద్ ఫాసిల్ వర్సెస్ పుష్ప' అనేది ఈ మూవీలో మాత్రం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే మనం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఆ 'పుష్ప వర్సెస్ షికావత్' అనేది సరిగ్గా మ్యాచ్ అవ్వలేదనే చెప్పాలి. ఎందుకంటే పార్ట్ 1 దే డిడ్ ఎ వెల్ డైరెక్షన్ అండ్ యాక్టింగ్ టూ. వాళ్ళ మధ్యన అసల ఎలాంటి కాన్వో జరుగుతది, ఇంకా దీన్ని ఇంకెంత బెటర్ ప్లేస్‌కి తీసుకెళ్తారనేది ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికి కూడాను యాస్ ఎన్ అల్లు అర్జున్ ఫ్యాన్‌గా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అండ్ కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్, ఈ మూవీ మొత్తం మీద ఎవరైనా ఉన్నారంటే అది అల్లు అర్జున్ మాత్రమే. అల్లు అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూ చుట్టూ మాత్రమే తిరుగుతా ఉంటుంది ఈ మూవీ. అల్లు అర్జున్ లేకపోతే ఈ మూవీ లేదు అన్నట్టే మాక్సిమం. తనకొచ్చే ఎలివేషన్స్ గానీ, తనకొచ్చే హైప్ కానీ, తనకున్న ఈగో గానీ, ఏదైనా సరే చాలా వరకు కూడా చాలా బెటర్‌గా చూపిచ్చాడు. ఇంకా గంగమ్మ తల్లి జాతర సీన్ అయితే మాత్రం ప్రాణం పెట్టేశాడనే చెప్పాలి. తనకున్న మోస్ట్ ఆఫ్ ది కెరియర్ హిట్‌లో ఇది బెస్ట్ హిట్ సీన్ కింద మిగిలిపోతుంది ఎప్పటికి కూడాను. కమింగ్ టు ద నెగెటివ్ పాయింట్స్, ఈ మూవీలో గనక నెగెటివ్ ఏమైనా ఉందంటే మనం అందరం మిస్ అయింది మన పాత సుకుమార్ గారినని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన యొక్క 'ఆర్య 2' అండ్ 'రంగస్థలం' లాంటి మూవీస్ ఎంత బ్లాక్ బస్టర్ అంటే ఇప్పటికి కూడాను దాన్ని చాలామంది ఇష్టపడతారు. అలాగా 'పుష్ప 1'ని ఎంత బాగా అయితే ఇంట్రొడ్యూస్ చేసి ఒక స్టోరీ మోడ్‌లో ఒక హీరోని ఎలివేట్ చేసి అతను ఎంత లో రేంజ్ నుంచి ఎంత హై రేంజ్‌కి ఎదిగాడు. ఒక పోలీస్ ఆఫీసర్ వర్సెస్ అండ్ ఎ స్మగ్లర్ అన్నట్టుగా ఏదైతే ర్యాపేజ్ ఉందో అదైతే ఈ మూవీలో అయితే మిస్ అయింది. ఎందుకంటే ఎప్పుడు కూడాను ఒక సుకుమార్ డైరెక్షన్ అన్నా, సుకుమార్ రైటింగ్స్‌లో కూడాను ఒక స్టోరీ మూడ్ అండ్ ఒక ఎలివేటింగ్ సీన్ ఉంటది. ఈ మూవీలో మాత్రం నేను బెటర్‌గా మిక్స్ అయింది ఏమంటే ఓన్లీ సుకుమార్ రైటింగ్స్ మాత్రమే. అది ఏమైందనేది ఇప్పటికి మాకు అర్థం కాలేదు. మూవీ చూస్తున్నంత సేపు కూడాను వి ఆర్ లైక్ టు వాచ్ అల్లు అర్జున్ ఇన్ ద స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆల్సో వి లైక్ దట్ ఎలివేషన్స్ అండ్ ఆల్సో అల్లు అర్జున్ కెరియర్ యొక్క బెస్ట్ యాక్టింగ్ అని మాత్రం చెప్పొచ్చు. ఈ మూవీలో మాత్రం మిస్ అయ్యేది దట్ 'పుష్ప 1'లో ఉన్న హీరో అండ్ స్టోరీ టెల్లింగ్ అనేది మనం మిస్ అవుతాం. నాకు తెలిసి ఇదంతా కూడాను ఆ గ్లింప్స్‌తో గనక యాడ్ చేస్తే ఈ మూవీ అంతా కూడాను థర్డ్ పార్ట్‌కి ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే కమింగ్ టు ద గ్లింప్స్, దేర్ ఈస్ ఎ సీక్వెన్స్ లైక్ పులి 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం. దీస్ ఆల్ ఆర్ మిక్స్డ్ విత్ ద థర్డ్ పార్ట్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్‌లో ఎక్సైట్ అయ్యి చూసిందే అసలు పుష్ప ఎందుకని చెప్పేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకని ఎవరికీ కనిపించట్లేదు. ఎందుకు అదంతా కూడాను 144 సెక్షన్ నడిచింది. పోలీసులు ఎందుకని వెతుకుతున్నారు. దిస్ ఈస్ ద ర్యాంపేజ్ అనే స్టేజ్‌కి థర్డ్ పార్ట్ అనేది ఖచ్చితంగా మీట్ అవుద్ది అనే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఈ మూవీలో ప్రత్యేకంగా ర్యాంపేజ్‌కి విజయ్ దేవరకొండ కూడా యాడ్ అవుతాడనేది టాక్ నడుస్తుంది. ఈ మూవీకి నేనిచ్చేది 3.4 ఔట్ ఆఫ్ 5. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. ఐ హోప్ యూ లైక్ దట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఈ 'పుష్ప' మూవీలో ఏ సీన్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కూడా చెప్పండి.